బీబీనగర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో మోసం చేస్తుందని విమర్శించారు. జీవో ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాధ్యం కాదని బీఆర్ఎస్ పార్టీ మొదటి రోజు నుండి చెబుతున్నదని, రేవంత్ ప్రగల్భాలు తప్ప పనిచేయడం లేదని అన్నారు. 9వ షెడ్యూల్లో చేర్చకుండా రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదని, హైకోర్టు సుప్రీంకోర్టులో బీసీ మంత్రులు వెళ్లి ఏమీ సాధించలేదని గుర్తు చేశారు. పంపించి ఈ విధంగా చేయడం చాలా దురదృష్టకరం. ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మేము అందరం కూడా చెప్పేది ఒకటి, ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా మేము అందరం కూడా రెడీగా ఉంటాం. కోర్టులో ఇవాళ ఏదైతే స్టే విధించారో సుమారుగా 4 రోజుల గడువు ఇచ్చిండ్రు, దాని తదుపరి ఏమొస్తుందా లేకుంటే వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయి స్టే వేకేట్ చేస్తారనేది సెకండ్ అంశం. కానీ ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ గ్రామీణ ప్రాంతంలో అందరం కూడా ఎలక్షన్స్ రెడీగా ఉన్నాం. ఇవాళ రాజకీయాల్లో ఏ విధంగా పరిస్థితి ఉందంటే కాంగ్రెస్ వాళ్ళు ఈ ఎలక్షన్లు తప్పించుకోవడానికి ఎక్కడ కూడా గెలవరని చెప్పే ఆలోచనతో వాళ్ళే కోర్టుకు పోయి స్టే తెచ్చుకోవడం జరుగుతుంది. ఒక ముఖ్యమంత్రికి చట్టం ఏ విధంగా చేయాలి, నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే ఏ విధంగా చేయాలని చెప్పే ఆలోచన లేదు. ఇవాళ పార్లమెంట్లో బిల్ పాస్ చేసుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తీసుకుపోయి ఇవాళ ఈ విధంగా చేయకుండా కేవలం అసెంబ్లీలో ఇవాళ ఏకతాటిపై మేమందరం కూడా రెజల్యూషన్ పాస్ చేసినాం, గవర్నర్కు పంపించినాం అని చెప్పేసి తప్పుతో పట్టించాడు తప్ప ఇలా బీసీలను మభ్యపెట్టుడు తప్ప వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీసీల పక్షపాతి కాదు. ఏదైనా బీసీలకు ఏమైనా చేసిందంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు, తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో బీసీలు అన్ని విధాల అభివృద్ధి చెందిరని చెప్తా ఉన్నాం. ఏదేమైనా ఇవాళ మేమందరం కూడా చెప్పేది ఒకటే, రాబోయే రోజుల్లో తప్పకుండా మీరు మాట ఇచ్చారు, మాట కోసం కట్టుబడి ఉండాలి. లేని పక్షంలో మీరు నిలదీస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ వాళ్ళు వస్తే 42% ఏమేని చెప్పి నిలదీసేదానికి మేము కూడా ముందుంటాం వాళ్ళ పక్షానని చెప్పి నేను చెప్తా ఉన్నాను. దయచేసి మన క్యాడర్ ఒకటే చెప్పాలి, గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు అన్యాయం చేస్తుంది, కలిబోలి మాటలు చెప్పి బీసీలలో ఒక అల్జడి సృష్టించి గ్రామీణ ప్రాంతాలంతా కూడా అందరం కలిసి ఉన్న దగ్గర వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారని చెప్పి ఊర్లలో మనందరం కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఈ ప్రభుత్వం కూడా ఇలా 420 హామీలు చెప్పి ఎన్ని నెరవేర్చిందో కూడా పబ్లిక్ తెలియజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సురేష్